సిట్రస్ ఫ్రూట్స్ వల్ల కోల్డ్ రాదు అంటారు కదా? లేదు, సిట్రస్ ఫ్రూట్స్ వల్ల కొంతమందిలో చాలా ఇరిటేటెడ్ ఫ్లమ్ ఫామ్ అవుతుంది అనమాట. సో అందుకనే కొంతమంది ఇప్పుడు మిల్క్ ప్రోడక్ట్స్ ఏది తీసుకున్నా కూడా వాళ్ళలో విపరీతమైన ఫ్లమ్ ఫామ్ అవుతుంటే తీస్తూనే ఉంటారు. సో నేను అనుకుంటున్నాను జనరల్గా మనం ఇప్పుడు ఒక మనిషిని చూసి ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంది, వీళ్ళలో ఈ అలర్జీ ఉంది, సో ఈ ఫుడ్ పడదని మనం చెప్పగలుగుతాం. ఈ జనరల్గా మనం అయితే వీళ్ళకి ఇవేవి పడవని కూడా చెప్పలేం. కొంతమందికి పడవచ్చు, కొంతమందికి పడకపోవచ్చు. సో అలాంటప్పుడు వాళ్ళకి తెలుసు స్వతహాగా ఇవి పడితే మనం తీసుకుంటే పడట్లేదు. అంటే అది వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయలేరు కదా, Definitely దీని గా. వల్లే వస్తుంది అంటే ఇప్పుడు మనం చెప్పాము, ఇప్పుడు మనకి మిల్క్ ప్రోడక్ట్స్ చెప్పాము, మనము కొంతమందిలో సిట్రస్ పడదని చెప్పాము, కొంతమందికి ఆ టమాటా పడదని చెప్పాము, కొంతమంది ఉల్లిపాయ పడదు, పచ్చిమిర్చి లోపల విత్తనాలు పడవు. సో మనం ఏంటంటే ఇప్పుడు మనం జనరల్గా మిల్క్ తీసుకుంటున్నాము, మనకి ఏ ప్రాబ్లం లేదు, సో వాళ్ళకి మిల్క్ పడుతుంది, సో మనం రెగ్యులర్ తీసుకుంటాం. సో అయినా మనకి ఈ ఇష్యూ ఉంది, అలాంటప్పుడు ఈ మిగతా కూడా ఉన్నాయని చూసుకోవాలి. ఒక్కొక్కటి మనం ఎగ్జామినేషన్ చేసుకుంటా ఉంటే మనకి ఇప్పుడు సైనస్ అనేది చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కామన్. సో వాళ్ళలో స్వతహాగా అందరికీ తెలుసు ఇవి నాకు పడట్లేదు, కంపల్సరీ వాళ్ళు అవాయిడ్ చేసే ఉంటారు. సో అలా అవాయిడ్ చేసుకుంటూ జలనేతి సూత్రం చేసుకొని, అండ్ స్పెషల్లీ ప్రాణాయామం అండి. ప్రాణాయామ ఇవన్నీ పక్కన పెట్టిన రెగ్యులర్గా మార్నింగ్ ప్రొద్దున లేచి మంచిగా మసాజ్ చేసుకొని, స్టీమ్ కూడా పట్టాల్సిన అవసరం లేదు,